హలో గైస్, వెల్కమ్ టు మూవీ స్పెక్టర్. ఈరోజు గోట్ లైఫ్ అలియాస్ ఆడు జీవితం మూవీ చూశాను. మార్చ్ 28కి థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ మొత్తానికి నిన్న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. మూవీ ఎలా ఉందో చెప్పే ముందు ఈ మూవీ బ్యాక్ స్టోరీ గురించి చెప్తాను. 2008లో బెన్యామిన్ అనే మలయాళం రైటర్ రాసిన ఆడు జీవితం అనే నవల నుంచి ఇన్స్పైర్ అయ్యి డైరెక్టర్ బ్లెస్సీ ఈ నావెల్ని మూవీగా తీయడానికి అదే ఇయర్ కాపీ రైట్స్ తీసుకున్నారు. కానీ అప్పటి నుంచి 2015 వరకు దీనికి ప్రొడ్యూసర్స్ దొరకలేదు. డైరెక్టర్ బ్లెస్సీనే ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్న తన దగ్గరున్న డబ్బు సరిపోవడంతో జిమ్మీ జీన్ లూయిస్ అండ్ స్టీవెన్ యాడమ్స్ అనే ఫారిన్ ప్రొడ్యూసర్స్ దొరకడంతో 2018లో మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యి మధ్యలో 2020లో కరోనా రావడం వల్ల కొంత లేట్ అయినా మొత్తానికి 2022లో మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసి ఈ ఇయర్ మార్చ్ 28కి మూవీని థియేటర్లో రిలీజ్ చేశారు. 80 కోట్ల బడ్జెట్తో రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 160 కోట్ల రూపాయలని కలెక్ట్ చేసి వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీస్ లో ఒక్కటైంది. అసలు ఒక నాన్ కమర్షియల్ మూవీకి ఇంత కలెక్షన్స్ ఎందుకు వచ్చాయంటే మూవీలో మ్యాటర్ అలాంటిది. మూవీ ప్లాట్ ఏంటంటే కేరళ నుంచి సౌదీ అరేబియాకి వెళ్లి డబ్బులు సంపాదించి తిరిగి ఇండియా రావాలని నజీబ్ అలియాస్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంటిని తాకట్టు పెట్టి మరీ వెళ్తాడు. కానీ తీరా వెళ్ళాక తనకి చెప్పిన పనికి కాకుండా ఎడారిలో మేకల మందకి కాపలాగా పెడతారు. మరి అక్కడి నుంచి తప్పించుకోవడం కోసం పృథ్వీరాజ్ ఏం చేశాడు, చివరికి తిరిగి ఇంటికి వెళ్ళాడా లేదా అనేదే స్టోరీ. నేషనల్ అవార్డు విన్నర్ బ్లెస్సీ ఈ మూవీకి డైరెక్టర్. 2008 నుంచి ఈ మూవీని కంప్లీట్ చేయడానికి ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు. మూవీ చూసినంతసేపు ఆ ప్లేస్లో మనం ఉంటే మన పరిస్థితి ఏంటి అనిపించింది నాకైతే. చాలా సీన్స్లో ఏడిపించేశారు, అంతా ఎమోషన్ని క్యారీ చేశారు. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే నేషనల్ అవార్డు విన్నర్ పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్టింగ్ కి మాటలు లేవు. అసలు ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. తన యాక్టింగ్ తో ఏడిపించేశారు. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ లాస్ట్ లో డైలాగ్ డెలివరీ కానీ చూస్తే హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే. ఆయన యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే, అలా ఉంది. మూవీలో తనతో పాటు అరబ్కి వెళ్లిన పర్సన్ కూడా ఎక్సలెంట్ గా చేశారు. సెకండ్ హాఫ్ లో ఈ పర్సన్ కనిపిస్తారు, నేనైతే తనకి ఫ్యాన్ అయిపోయాను, ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ కూడా. ఈయన ఈ మూవీకి వన్ ఆఫ్ ద కో ప్రొడ్యూసర్ అయిన జిమ్మీ జీన్ లూయిస్. తను ఎంటర్ అయ్యాకే మూవీ సెట్స్ మీదకి వెళ్ళింది. ఆన్ స్క్రీన్ కూడా సెకండ్ హాఫ్ లో మన హీరోకి తను చేసే హెల్ప్ అంతా ఇంత కాదు. అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ రోల్స్ ని జస్టిఫై చేశారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ చూస్తే సునీల్ కేఎస్ సినిమాటోగ్రఫీ ఆసమ్ గా ఉంది. ఆ కలర్స్ అండ్ లైటింగ్ ఈ సర్వైవల్ డ్రామా జానరాకి యాప్ట్ గా సెట్ అయ్యి మూవీకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ అయింది. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. సీన్ ఎలివేషన్ కి బీజిఎం బాగా హెల్ప్ అయింది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది, కానీ ఫస్ట్ హాఫ్ లో కొంత ట్రిమ్ చేసి మూవీ డ్యూరేషన్ తగ్గించుంటే ఇంకా చాలా బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మూవీలో ప్లస్లు అయితే మెయిన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్. మైనస్లు అయితే పెద్దగా ఏం లేవు. ఫస్ట్ హాఫ్ లో కొంత ల్యాగ్. ఓవరాల్ గా మూవీ నాకైతే చాలా నచ్చింది. థియేటర్లో మిస్ అయినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. మీరు సర్వైవల్ డ్రామాస్ని, ఆర్ట్ ఫిలిమ్స్ని ఇష్టపడే వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వద్దు. మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు, మలయాళం ఇంకా అదర్ ఇండియన్ లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీలో ఎలాంటి అడల్ట్ సీన్స్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ లేవు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.